బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. జై శ్రీరామ్. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇరుగు పొరుగు అన్నాక మనం అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. కానీ కొన్ని ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ మధ్య వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఇరుగు పొరుగు వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు, ఏమి ఇవ్వకూడదు అంటారు? ముఖ్యంగా పూర్వకాలంలో ఏది అవసరమైనా మన ఇంట్లో లేకపోతే పక్క వాళ్ళ ఇంట్లో తీసుకునేవాడు. తోడు చుక్క ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్. ఫస్ట్ పెరుగు. కానీ ఇక్కడ తోడుకి అని చెప్పి అడగకూడదు నాన్న, అడగకూడదు. ఎప్పుడు కూడాను కొంచెం పెరుగుంటే ఇవ్వండి, లేదంటే మజ్జిగుంటే ఇవ్వండి అని అడగొచ్చు, కానీ తోడుకి పెరుగు అని మాత్రం అడగకూడదుట. అంటే తోడుకి అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి లక్ష్మికి ఈ లక్ష్మిని తోడు చేసుకోవడమే. ఓకే. పెరుగు కూడా లక్ష్మీ స్వరూపమే. ఇప్పుడు మనం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అని చెప్పి చెబుతూ ఉంటాం. క్షీరసాగర మధురంలో పుట్టినటువంటి అమ్మవారు, అవునా? అంటే పాలతో వచ్చేటువంటిది పెరుగు కదా. కాబట్టి తోడుని ఎప్పుడు కూడా అంటే పెరుగు అడగడం, తోడుకి ఇవ్వండి అని కూడా చెప్పి ఎప్పుడు అడగకూడదు. అందులోనూ సంధ్యా సమయం తర్వాత అసలు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఓకే అండి. సంధ్యా సమయంలో తీసుకుంటే లక్ష్మీదేవి, ఇప్పుడు సింపుల్గా ఒక మాట చెప్తా, చీకటి పడ్డ తర్వాత మనం ఒక చోట చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రయాణం ఆపేస్తామా లేదా? ఆపేస్తాం, అవునా? సో ఆ మళ్ళీ మరుసటి రోజు పొద్దున మనం చేసుకుంటాం, ప్రయాణం ప్రారంభిస్తాం మనుషులం కాబట్టి. ఎప్పుడైతే సంధ్యా సమయం దాటిన తర్వాత ఇస్తున్నామో లక్ష్మీదేవి ఆ ఇంట్లో వెళ్ళిపోతుంది, మన ఇంట్లో ఉండదు. ఇక పెరుగులో లక్ష్మి ఉంటుంది కాబట్టి. దధిక్రావణో అకార్షం జిష్ణో రస్వస్య వాజన సురభినో ముఖాకరత్ప్రణ ఆయోగం శితార్షతు. ఆయుష్ని పెంచేటువంటి లక్ష్మి ఈ పెరుగు. ముఖ్యంగా మానవ జీవితంలో ఆయుష్ని పెంచుతూ ఉంటుంది. దాంట్లో కూడాను రాత్రిపూట పెరుగు ఇవ్వకూడదు అని చెప్పడంలో ఇంకొక పరమార్థం కూడా ఉంది నాన్న. రాత్రిపూట పెరుగన్నం తినకూడదు అని చెప్పి శాస్త్రం. పాలన్నం తినాలి రాత్రిపూట. దానికి ఎలా చెప్పారంటే శాస్త్రం కూడా, వృద్ధార్కో హోమధూమశ్చ బాలాస్త్రీ సలిలోదకం రాత్రౌ క్షీరన్న భక్తిశ్చ ఆయుర్వృద్ధిర్దినే దినే అని చెప్పి శాస్త్రం చెబుతుంది. దానికి మళ్ళీ ఇంకో శ్లోకం కూడా ఉంది, బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధాస్త్రీ పిల్వలోదకం రాత్రో దజ్జన్న భక్తిశ్చ ఆయుక్షీణం దినే దినే. ఇందులో ఏది మనము చూసుకోవాలంటారు? పొద్దున్నే వచ్చి సూర్యకిరణాలు తగలకూడదని చెప్తారు, దూరంగా ఉండాలని చెప్తారు. సూర్యకిరణాలు పొద్దున్నే వచ్చేటువంటి వాటికి. పొద్దున్నే సూర్యకిరణాలు వస్తున్నప్పుడు దుమ్ము ఇదంతా కూడా లేచి వస్తుంటుంది. మీరు పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు చూడండి, ఆటోమేటిక్గా మీరు ఒక లేయరు మన ఇంట్లో పడుతుంది అంటే దాంట్లో దుమ్ము కనపడుతూ ఉంటుంది మనకి. సో అది ఆరోగ్యానికి మంచిది కాదుగా, అందుకని దూరంగా ఉండమని చెప్తారు. అలాగే ప్రేత ధూమశ్చ, శవాలు తగలబెడుతున్నటువంటి ధూమం, పొగ ఏదైతే ఉందో అది పీల్చవద్దు, అది కూడా అనారోగ్యానికి కారణం అని చెప్తుంది. బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధాస్త్రీ పిలవలోదకం. మగవాళ్ల కంటే వయసు పెద్ద ఆయుష్ అంటే ఎక్కువగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆయుక్షీణం అంటాడు. ఆయుక్షీణం అది కూడా చెప్తుంది, దానికి రీజన్ కూడా చెప్తాను. అలాగే రాత్రో జజ్జన్న భక్తిశ్చ ఆయుక్షీణం దినే. ఇవన్నీ కూడా ఆయుక్షీణానికి కారణాలు. ప్రొద్దున వచ్చే సూర్యకిరణాలు కావచ్చు, మగవాళ్ళ కంటే పెద్ద వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం కావచ్చు, ప్రేత ధూమం శివాల మీద నుంచి వచ్చేటువంటి పొగ కావచ్చు, రాత్రిపూట పెరుగన్నం తినడం కావచ్చు, ఇవన్నీ కూడాను రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కో రోజు తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే రాత్రిపూట పెరుగన్నం తింటే తొందరగా డైజెస్ట్ అవ్వదు. అందుకని మజ్జిగ కానీ పాలు కానీ పోసుకొని తినమని చెప్తారు. డైజెస్ట్ అవ్వదు కదా, పెరుగు తొందరగా మందంగా ఉంటుంది. అందుకని చెప్పి అది ఎక్కువగా డైజెస్ట్ అవ్వకపోతే, ముఖ్యంగా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి జనాలు ఎక్కువగా కర్డ్ రైస్ అవి ఇవి రాత్రిపూట తింటుంటారు కదా, వాటి వల్ల వచ్చేటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాటి వల్ల వస్తాయి, ఆయుష్ తగ్గిపోతుంది అని చెప్పి ఒక సైంటిఫిక్ రీజన్ అది. అంటే ఇలాంటి శ్లోకాలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాను మనకు నీతి శాస్త్రంలో. ఎప్పటి నుంచో. ఇప్పుడు పెరుగన్నం తినకూడదని ఇప్పుడు చదువుతున్నారు జనాలు, సైన్స్. ఇదే శ్లోకాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం నీతి శాస్త్రంలో చెప్పారు ఈ శ్లోకాలు. మనకి వృద్ధార్కో హోమధూమశ్చ, సూర్యాస్తమయం సమయంలో ఉండేటువంటి సూర్యకిరణాలు మన వంటి మీదకి వస్తే చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఓకే, సూర్యాస్తమయంలో వచ్చే కిరణాలు. దాని తర్వాత హోమధూమశ్చ, హోమం నుంచి వచ్చేటువంటి పొగ ఉంటుంది కదా, అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే బాలాస్త్రీ పిలవలోదకం, మగవాళ్ళ కంటే వయసు తక్కువ ఉన్నటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవటం. రాత్రో క్షీరన్న భక్తిశ్చ, రాత్రిపూట పాలతో అన్నం తినడం. ఆయుర్వృద్ధిర్దినే దినే, వృద్ధి పెరుగుతూ ఉంటుంది, రోజు రోజుకి ఆయుష్ పెరుగుతుంది అంటాడు వీటి వల్ల.
పక్క వాళ్ళ అనారోగ్యాన్ని మనం కోరుకొని మరి ఇచ్చినట్టే పెరుగు ఇస్తే రాత్రిపూట. నిజమేనండి. సో కాబట్టి రాత్రిపూట పెరుగు ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సాయం సంధ్యా సమయం తర్వాత అందులో లక్ష్మీ స్వరూపంగా మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఈ విధంగా, సైంటిఫిక్గా తీసుకుంటే ఈ విధంగా కూడా రెండు ప్రూవ్ అవుతున్నాయి మనకి. సో కాబట్టి సాయం సంధ్యా సమయంలో పెరుగు ఇవ్వకూడదు. అలాగే ఉప్పు కూడా ఇవ్వకూడదు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం రోజుల్లో, శనివారం రోజుల్లో ఉప్పు ఎవరికి ఇవ్వద్దనే చెప్తాం తప్పనిసరిగా. ఉప్పిస్తే మనకి తగాద అవుతుందని చెబుతుంటాం కదా. ఉప్పిస్తుంటే పక్క వాళ్ళు అప్పుల పాలవుతూ ఉంటారు. ఓకే, ఓ మాట చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళ చేతిలో ఉండేది ఏది నాన్న, అది లేకపోతే ఏ వంట కాదు. ఏంటది? ఉప్పు ఒక్కటే. ముఖ్యంగా ఫ్రై కావచ్చు, ఏదైనా కావచ్చు, మిగిలినవి ఏమన్నా లేకపోయినా ఉప్పు అయితే తప్పనిసరిగా ఉండాలి కదా. సో కాబట్టి అది కూడా లక్ష్మీ స్వరూపమే కదా. కాబట్టి గొడవలు అవుతుంటాయి. ఎందుకు అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు వీళ్ళిద్దరి మధ్యలో తప్పనిసరిగా తేడాలు వస్తాయి. అదే భార్యాభర్త కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకని ఈ రోజుల్లో శుక్ర, మంగళ, శనివారాల్లో ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు. అలాగే మనం కొనుక్కున్నప్పుడు ఆ రోజుల్లో ఆ రోజు కూడా వద్దు అంటారు అసలు చాలా కొనుక్కు మంది. రాకూడదు. నిజంగా ఆ రోజులో కొనుక్కు రాకూడదు. ఎందుకంటే మనం కోరి కోరి డబ్బులు ఇచ్చి మరి మనం అలక్ష్మిని ఇంట్లోకి తెచ్చుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. సో కాబట్టి ఉప్పు ఇవ్వకూడదు. అలాగే మనం ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి. ఆవకాయ కావచ్చు, ఉసిరికాయ కావచ్చు, ఇట్లాంటివి. దీంట్లో ముఖ్యంగా ఉసిరికాయ అసలు ఇవ్వకూడదు శుక్రవారం, మంగళవారం, ఆదివారం రోజుల్లో. దేనికంటే మనం సాయంకాల సమయంలో ఉసిరికాయ పచ్చడి తినరు నాన్న ఎవరు. శుక్రవారం తీసుకోరు, మంగళవారం జాడీలోంచి తీయరు, వాడరు, ఎవరు తినరు. ఎందుకు అంటే సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపం. ఊరగాయ కూడా మహాలక్ష్మి స్వరూపం. మరి అంతే కదా నాన్న. ఇప్పుడు మనకి ఉసిరికాయ అంటే ఏంటి? కార్తీక మాసంలో ఏ చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తాం మనం చెప్పండి, అవునా? అంటే మహావిష్ణు మహాలక్ష్మి స్వరూపం అనే కదా. మరి ఆ చెట్టు కింద కూర్చొని తింటున్నప్పుడు అదే స్వరూపాన్ని మనం తింటున్నాము. అవి పక్క వాళ్ళకి ఇస్తున్నాం అంటే మన ఇంట్లో ఉండేటువంటి లక్ష్మిని పక్క వాళ్ళకి ఇస్తున్నట్టే కదా. కాబట్టి శుక్రవారం, మంగళవారం అసలు ఎప్పుడు తీయకూడదు, మనం తినకూడదు, పక్క వాళ్ళకి పచ్చళ్ళు ఇవ్వకూడదు. చాలా మంది కూడా ఇప్పుడు పుట్టింటి నుంచి శుక్రవారం, మంగళవారం అమ్మాయిని ఎందుకు పంపించరు? అమ్మాయికి అన్ని ఇచ్చి పంపిస్తుంటారు కాబట్టి. ఇప్పుడు పూర్వకాలంలో పచ్చళ్ళు పెట్టే ఇచ్చి పంపించేవాడు అత్తగారింటికి వచ్చేటప్పుడు. అలానే రకరకాల వస్తువులు కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, చీర కావచ్చు, బొట్టు, పూలు, ఇట్లాంటివి కూడా ఇస్తుంటారు. ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు కదా. అవన్నీ కూడా ఇంట్లోంచి బయటికి పంపించడం కరెక్ట్ కాదు. కాబట్టి శుక్రవారం, మంగళవారం రోజున అమ్మాయిని కూడా పుట్టింటి నుంచి బయటికి పంపించారు. ముఖ్యంగా ఇంకోటి కూడా గమనించండి, శుక్రవారం రోజున ఎవరైతే పంపిస్తారో పుట్టింట్లో అలక్ష్మీ యోగం వస్తుంటుంది. మంగళవారం ఎప్పుడైతే పుట్టింట్లోంచి బయలుదేరుతుందో ఆ అమ్మాయికి అత్తగారింట్లో బాధలు ఎక్కువగా ఉంటాయి. వచ్చిన రోజు నుంచి ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి క్షోభ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మంగళవారం, శుక్రవారం రావద్దు పుట్టింటి నుంచి. ఇక్కడ వస్తువులే కాదు, వ్యక్తులు కూడా రావద్దు. బండగుత్తంతే. అలాగే చీపుర్లు కొత్తగా కొనుక్కొచ్చుకోవడం కూడా మంగళవారం, శుక్రవారం కొనుక్కొచ్చుకోకూడదు. చీపురు కూడా లక్ష్మీదేవి అంతే కదా. ఇప్పుడు మనం కొత్త ఇంటికి పోయేటప్పుడు కూడా పాత చీపురు తీసుకొని వెళ్తాం మనం. అవునండి, తప్పనిసరిగా లక్ష్మీ కదా. కాబట్టి చీపురు కొత్త కొనుక్కొచ్చుకోకపోవడం కూడా మంచిది నాన్న. అలాగే సున్నం కూడా ఇవ్వకూడదు శుక్రవారం, మంగళవారం. సున్నం కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి ఆ సున్నం కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు ముగ్గు ఒకళ్ళింట్లో పెట్టుకుని మళ్ళీ నాకు కొంచెం ఎవరో నేను కూడా పెట్టుకుంటానని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారండి. ముగ్గు పిండి అసలు కరెక్ట్ కాదు. కాదు అసలు అంటే పూర్వకాలంలో, ఇప్పుడంటే ముగ్గు అనుకుంటున్నాం, పూర్వకాలంలో బియ్య పిండితోనే వేసేవాళ్ళు కదా. అంటే బయట ఉండేటువంటి చీమలకి వాటికి ఆహారం అది. భూత బలి అంటాం వాటిని. ఓ మాట చెప్పాలి అంటే అవి మన ఇంట్లోకి రాకుండా అక్కడే తినేసి అక్కడ నుంచి బయట వెళ్ళిపోతూ ఉంటాయి, ఆనందపడుతూ ఉంటాయి. అందులో మనం ఏం చెబుతుంటాం, చీమలు అంటే లక్ష్మీ స్వరూపం. ఎక్కడైతే చీమల వరస మన ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి రాబోతుందని సిగ్నల్ అనమాట. అందుకని అట్లాంటి వాటిని చెదరగొట్టద్దు. ఇప్పుడు చాలా మంది కూడా గమాక్సిన్ అవన్నీ మరీ ఎక్కువ ఉంటే చెప్పలేం, కానీ ఒక వరుస వెళ్ళిపోతూ ఉంటాయి. అవి కూడా చూడండి మనుషుల కంటే క్రమశిక్షణతో ఉంటాయి. మనుషులు కూడా క్యూ సిస్టంలో నుంచోమన్నా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ ఉంటారు. కానీ తప్పనిసరిగా ఇవనుకోండి, చీమలు అనుకోండి, క్రమశిక్షణ. అదే చదువుతుంటాం మా గుళ్ళో కూడా. చీమను చూసి మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది, అదే క్రమశిక్షణ. ఒకదాని వెనక ఒకటి మాత్రమే వెళ్తూ ఉంటుంది, అక్కడ ఓవర్ క్రాస్ చేసి వెళ్ళవు ఇవి. అట్లాంటి వాటికి పంచదార వేసినా కూడా లక్ష్మి ఇంట్లో తప్పనిసరిగా ఉంటుందని శాస్త్రం. కాబట్టి బయట బియ్య పిండి వేస్తాం. బియ్య పిండి ఇచ్చుకోవడంలో తప్పు లేదు, దాంట్లో ఇదేం కాదు, ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు రాను అది రాతి ముగ్గుగా తయారైపోయింది, కానీ బియ్య పిండి వేయండి ఇంట్లో, ఇంకా చాలా మంచిది దానివల్ల. ఓకే. ఇట్లానే పసుపు కుంకాలు శుక్రవారం, మంగళవారం రోజున ఇవ్వకూడదు ఇంట్లో వచ్చి. ఇవ్వగలిగిన రోజులు ఏమన్నా ఉన్నాయి అంటే మన ఇంట్లో వ్రతం చేసుకున్నటువంటి రోజున ఆ దేవతా స్వరూపంలో ముత్తైదువును భావిస్తాం కాబట్టి, అమ్మవారికి ఇస్తున్నాం కాబట్టి తప్పులేదు.
మంగళగౌరి వ్రతం చేస్తాం, వరలక్ష్మి వ్రతం చేస్తాం. ఆ రోజుల్లో ఇస్తామా? ఆ రోజులు తప్పనిసరిగా పిలిచి ఇస్తాం కదా. కాబట్టి అవి తప్పులేదు. దాంతోపాటు ముఖ్యంగా లక్ష్మీ నివాసం ఇంకో దాంట్లో కూడా ఉంటుంది నాన్న, శనగలు. శనగలు అంటాం కదా, శనగలు కూడా శుక్రవారం మంగళవారం ఎవరికి ఇవ్వద్దు అని చెప్తాం. దానికి సింబాలిక్గా ఒకటి చెప్తాను మీకు ఎగ్జాంపుల్గా. వరలక్ష్మి వ్రతం అప్పుడు ఏం చేస్తారు? శనగలు నానబెట్టిస్తారా? మంగళగౌరి వ్రతం అప్పుడు శనగలు నానబెట్టిస్తారా? మరి అది లక్ష్మీ స్వరూపం అనేగా, లక్ష్మీ అమ్మవారికి ఇష్టం అనేగా. సో కాబట్టి అవి కూడా మంగళవారం శుక్రవారం రోజున ఎవరికి పక్కింటికి వెళ్లకుండా ఉండడం అనేటువంటిది మంచిది. అలాగే నూనె, పత్తి ఇవి కూడా శుక్ర, శని, మంగళవారాలు పక్క వాళ్ళకి ఇవ్వకూడదు. ఇవి కూడా లక్ష్మీ స్వరూపాలే తప్పనిసరిగా. అంతేకాకుండా ఎదురు వాళ్ళ నాశనాన్ని కూడా మనం కోరుకుంటున్నట్టు. ఇప్పుడు పత్తి అంటే మృత్యుంజయుడు, అపమృత్యువు అంటాం. అయఃఖండం అంటారు దాన్ని, కార్పాసం అంటారు సంస్కృతంలో, కార్పాసం అంటారు పత్తిని. ఆ కార్పాసం ఇస్తున్నామంటే ఎదురు వాళ్ళ మృత్యువును మనం కోరుకుంటున్నట్టు లెక్క. నూనె, నువ్వుల నూనె. నువ్వుల నూనె అంటే సాక్షాత్ శనీశ్వరుడు భగవాన్, అవునా? సో కాబట్టి ఇలాంటివి కూడా శుక్ర మంగళవారాలు కానివ్వండి, శనివారం కానివ్వండి ఎవరికి ఇవ్వకూడదు తప్పనిసరిగా. కానీ ఇక్కడ ఇంకోటి కూడా చెప్తానన్న, నువ్వుల నూనె చేతికి ఇవ్వకూడదు, చేతికి ఇవ్వకూడదు అంటారు. మా గుళ్ళోకి వస్తుంటారు, నేను చేతిలో లాక్కుంటా కూడా. వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటా, ఇవ్వండి అమ్మా, ఏం కాదమ్మా ఇవ్వండి అమ్మా అని చెప్తా. అది మనం దానం ఇస్తున్నట్టుగా భావన చేసుకొని బ్రాహ్మడికి ఇచ్చి సంకల్పం చెప్పుకొని ఇస్తే దానం అవుతుంది. కానీ ఒకటి చేతి నుంచి ఒకటి తీసుకున్నంత మాత్రం దానివల్ల ఏ రకమైనటువంటి ప్రమాదాలు ఉండవు. ఓకే, నూనెకి ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు. ఓ మాట చెప్పానంటే, ఇంకా సున్నము, ఉప్పు, డబ్బులు ఇట్లాంటి వాటిల్లో గొడవలు వస్తాయి. కానీ దీంట్లో మాత్రం ఏ రకమైనటువంటి సమస్యలు రావు. నువ్వుల నూనె చేతికి ఇవ్వకూడదని చాలా మంది ఇది చేస్తూ ఉంటారు. అదే చెప్తా, అట్లాంటిది ఏం లేదు, నా చేతికి మళ్ళీ చక్కగా నేను తీసుకుంటానని చెప్తా. తీసుకొని స్వామివారి దీపారాధనకి వాడతా. అది నాది కాదు, దేవాలయానికి వెళ్తుంది. నేను ఎట్లా తీసుకున్నట్టు అవుతుంది? నేను తీసుకున్న నా ఇంట్లో వాడుకుంటే అవుతుంది. అవునా? నేను కాదుగా వాడుకునేది, భగవంతుడికేగా ఇచ్చేది. అందులో దానం అనేటువంటిది బ్రాహ్మడికి ఇస్తే దానం అవుతుంది, ఎవరికైనా ఇస్తే ధర్మం అవుతుంది. ధర్మం వేరు, దానం వేరు. మంత్రంతో ఇచ్చేదాన్ని దానం అంటాం, ఇలా చేసేదాన్ని ధర్మం అంటాం కదా. ఎవరికైనా అవసరమైతే ముష్టి వాళ్ళకి ఏదైనా ఇస్తూ ఉంటాం, దాన్ని ధర్మం అంటాను, దానం అనం. ఎంత ఇచ్చినా ధర్మమే, అది దానం కాదు. దానం అనేది ఎక్కడ అంటే బ్రాహ్మడికి సంకల్పం చెప్పి ఇచ్చేది మాత్రమే దానం అవుతుంది. కాబట్టి ఇలాంటి వస్తువులు ఇలాంటి రోజుల్లో మన ఇంట్లోంచి సాయం సంధ్యా సమయం తర్వాత నేను చెప్పిన వస్తువులు ఏవి ఇల్లు దాటడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా రాసి పెట్టేసుకోవాలండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాల్సింది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఇచ్చేసిన వాళ్ళమే, చాలా తీసేసుకున్న వాళ్ళమే. చాలా చక్కగా మాకు తెలియజేసేందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.